మళ్ళీ సంజన గారిని అయితే కనుక వెనక్కి తిరిగి ఇంటికైతే పంపించేశారు. ఆవిడ ఎలిమినేట్ అయ్యిందా మళ్ళీ ఇంటిలోకి వెళ్ళిపోయిందా అనేది డౌట్ అయితే క్రియేట్ అయిపోయింది. అస్సలు బిగ్ బాస్ అయితే కనుక ఏమన్నా ప్లాన్ రాశారు అబ్బా. స్క్రిప్ట్ అయితే కనుక మామూలుగా లేదనమాట. అసలు జెన్యూన్గా స్టోరీ అనేది మూవ్ అయితే ఎలా ఉంటుందో అలా అనేది క్రియేట్ చేశారనమాట. నాకైతే కనుక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది అయితే కనుక ట్విస్టులు, ఒకవైపు చేసింగ్లు, ఒకవైపు ఫైటింగ్లు, ఒకవైపు కామెడీలు, ఒక పక్క లవ్ స్టోరీలు. అబ్బబ్బబ్బబ్బబ్బ, రాజమౌళి సినిమాలో కూడా ఇంత క్రేజ్ అయితే ఉండదు, ఇంత సస్పెన్స్ అయితే ఉండదు. ప్రోమోలతో అయితే కనుక పిచ్చెక్కిచ్చారబ్బా అసలు బిగ్ బాస్ టీం అయితే కనుక. సో ఆ ట్విస్టులు, సంజన గారు యాక్చువల్లీగా ఫ్రైడే నైట్నే 3:30కి అలా కాల్ వస్తుంది అనమాట. సో రెడ్ సీట్స్ ఎవరైతే వచ్చినాయో ఆ రెడ్ సీట్స్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, భరణి అన్న, సుమన్ అన్న, దాని తర్వాత హరీష్ గారు, దాని తర్వాత డీమాన్ పవన్, దాని తర్వాత పవన్ కళ్యాణ్, ఈ 5 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లో రిమైనింగ్ అన్న పర్సన్స్ ఒక పర్సన్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేయమంటారు అనమాట. ఇది యాక్చువల్గా తెలియని విషయం ఏంటంటే ఇది ఒక సీక్రెట్ రూమ్, సీక్రెట్ టాస్క్. ఈ సీక్రెట్ టాస్క్ ఏంటంటే కనుక సంజన గారిని డైరెక్ట్ ఎలిమినేట్ చేయమని చెప్తారు. వీళ్ళు 5 మెంబర్స్ డిస్కషన్ చేసుకొని, సంజన గారు నేను అనుకోవడం మరి ఈ వీడియోలో చేశారో లేదో, బట్ ఏంటంటే భరణి గారి గురించి నెగిటివ్గా అనుకుంటుంది ఆవిడ. బట్ భరణి అన్న ఏంటంటే సెకండ్ ఆప్షన్ తీసుకోమని చెప్పి నలుగురిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. హరీష్ అయితే అసలు ఒప్పుకోడు అమ్మయ్యా నాకు ప్రశాంతంగా కూడా వస్తుంది, అందరితో ఆడుకోవచ్చు ఒక ఆట అని చెప్పి తన మైండ్లో అనుకున్నట్టు నాకు అనిపించింది. సుమన్ అన్న కూడా డబుల్ టంగ్ అనమాట. సో తన ముందేమో మంచోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు, వెనక్కి వెళ్ళిన తర్వాత ఏమో వేరే సెకండ్ క్యారెక్టర్ బయటపడుతుంది. డీమాన్ పవన్ కూడా అలాగే చెప్పాడు, తను గొడవలు పెడతా ఉంది, అది ఇది వేలు దాని విధానంలో చెప్పుకెళ్ళాడు. కళ్యాణ్ కూడా ఓకే కళ్యాణ్ అంతగా ఏం చెప్పలేదు, నార్మల్గా చెప్పాడు అనమాట. హరీష్, భరణి అన్న, ఇక్కడ సుమన్ గారు, వీళ్ళు ముగ్గురు చాలా కాంప్లికేటెడ్గా చెప్పారనమాట. తను కన్ఫామ్గా వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పారనమాట. ఎందుకంటే ఎంత కలిసి ఉన్నా కూడా ప్లేయర్స్ అందరిలో ఒక టాప్ ప్లేయరు బయటికి వెళ్ళిపోతున్నాడంటే కనుక ఆ ప్లేయర్ కన్నా కింద ఉన్న వ్యక్తి, పైన ఉన్న వ్యక్తి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కనుక అమ్మయ్య మనకు ఒక అడ్డు తొలగిందని చెప్పి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళైతే అనుకున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా ఇలా ఎంతమంది కనిపించింది చూడండి. ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే కనుక సంజన గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇమాన్యుయల్ కొంచెం బాగా హట్టింగ్ అవుతాడు అనమాట, ఏడుస్తాడు అనమాట. ఎడవకరా కొడక అని చెప్పి ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే తనని నిజంగా ఒక అమ్మలా ఫీల్ అయ్యాడు ఇమాన్యుయల్. అది కూడా ఒక డ్రామా అలా క్రియేట్ చేశారా అన్నది ప్రోమోలో చూస్తే కనుక తెలిసిపోద్ది. బట్ నిన్న ఈవినింగ్ జరిగిన సాటర్డే ఎపిసోడ్ ప్రకారం, ఆ రోజు రిలీజ్ చేసిన ప్రోమోస్ ప్రకారంగా ఈ వీడియో అయితే నేను ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగే అప్లోడ్ చేయాల్సి ఉండే, బట్ నేను ఆల్రెడీ ప్రోమోస్ రిలేటెడ్గా అప్లోడ్ చేశాను కాబట్టి వెంటనే అప్లోడ్ చేస్తే బాగోదని చెప్పి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాను. ఇక సంజన గారు అయితే ఎలిమినేటెడ్ అయిపోయి హౌస్ నుంచి సీక్రెట్ రూమ్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత లోపల కొంతమంది పీపుల్స్ కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు అనమాట. హరీష్, సుమన్, దాని తర్వాత రాము, దాని తర్వాత డీమాన్ పవన్, ప్రియా, దాని తర్వాత రితు చౌదరి. ఇక్కడ వీళ్ళలో చెప్పుకోవాల్సింది ఏంటంటే హరీష్, రాము ఒక చోట కూర్చొని ఆవిడ మరీ అలా చేయకూడదబ్బా, అలా చేస్తే మళ్ళీ బాగాలేదు, ఆవిడ మరీ అందరి మీద చీప్ ట్రిక్స్ చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఆ మాట విని సంజన గారు అయితే హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. దట్టు ఏంటంటే ఇమాన్యుయల్ బ్రదర్ ఏడుస్తాడు అనమాట. నిజంగా నేను నా అమ్మ అనుకున్నాను, నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ కూర్చునేటప్పుడు తన ఒళ్ళో పడుకునేవాడిని, మా అమ్మ కూడా నాకు గుర్తొచ్చేది కాదని చెప్పి తను ఫీల్ అవుతాడు. సో ఫీల్ అయితే అప్పుడు సంజన గారు చూస్తా ఆవిడ కూడా ఏడుస్తారనమాట. సో ఈ టాపిక్ అంతా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే ఎపిసోడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సాటర్డే అయిపోయింది. ఇంకా ఏంటంటే ట్విస్ట్, నాగ్ సారు స్టేజ్ మీదకి సంజనాని పిలుస్తారనమాట. సంజన వస్తుంది, వచ్చే ముందు ఒక చిన్న టాపిక్ చెప్పి ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో సంజన గారి కన్నా ముందు చిన్న టాపిక్ అని నేను చెప్తున్నానంటే, ఇక్కడ సంజనాని ఎందుకు అసలు సీక్రెట్ రూమ్కి పంపించారంటే ఏంటంటే కనుక హౌస్ మెంబర్స్లో అందరికన్నా తన యొక్క మైండ్ సెట్, ఆలోచన విధానం వేరే, అదొక పాయింట్. దాని తర్వాత ఈ సంజన గారితోనే హౌస్ మేట్స్కి ఎవరైతే ఉన్నారో రెడ్ సీడ్ వాళ్ళకే పర్టికులర్గా ఎందుకు ఇచ్చారంటే మీరు ఇక్కడ ఆలోచించండి, చిన్న లాజిక్ ఉంది. సంజన గారినే ఎలిమినేట్ ఎందుకు చేశారు, సంజన గారు ఎవరికి అయితే యాంటీగా ఉన్నారో వాళ్ళకి రెడ్ సీడ్ ఎందుకు ఇచ్చారు,
సో ఆ రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు కూడా సంజన గారినే పేరు ఎందుకు చెప్పారు అనేది పెద్ద ట్విస్ట్ అనమాట. మళ్ళీ ఆవిడ సీక్రెట్ రూమ్లో వెళ్ళి మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏ కండిషన్స్ ద్వారా వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యారు అనేది అసలు అబ్బబ్బా మామూలుగా లేదు, అబ్బా పెద్ద ప్లానే ప్రిపేర్ చేశారనమాట అసలు బిగ్ బాస్ ఎదురైతే కనుక. అసలు నాకు ఆలోచిస్తే ఓరి నాయనో అనిపించింది అనమాట. ఇప్పుడు అది కళ్ళకు కట్టినట్టు మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట వీడియోలో అయితే కనుక. ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం కావాలంటే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్లో 1.5లోనో 2లోనో పెట్టుకొని చూడండి. సో వీడియో అయితే కనుక చాలా లాంగ్ ఉండబోతుంది. మన ఛానల్లో నేను అనుకోవడం ఫస్ట్ లాంగ్ వీడియో అయిపోతుంది అనుకోండి. మేబీ నియర్ బై ఒక 50 minutes అయినా ఉండొచ్చు. మనం 30 to 40 వీడియోస్ చేస్తున్నాం. సో లెంత్ ఇది 50 minutes అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే చిట్టాలుగా ఉందన్నమాట, అన్ని దాసామన్నమాట, చిట్టాలుగా తీస్తాం అనమాట. డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్కి ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది, ఓకేనా. ఇంకా నాకు సార్ లేట్ చేయకుండా సంజన గారిని అయితే కనుక ఈ వీక్ ఎలిమినేట్ అయిన సంజన గారిని స్టేజ్ మీదకి పిలిచేశారు. పిలిచేసిన తర్వాత ఏం జరిగిందంటే నాకు సార్ ఇలా చెప్తారనమాట, హౌస్లో నుంచి సంజన చెప్తుంది అన్నమాట, హౌస్లో నుంచి నేను అసలు ఎందుకు వచ్చేసాను సార్, అసలు నేనేం తప్పు చేశాను సార్, నేనేం తప్పు చేయలేదు కదా సార్, నన్ను ఎందుకు సార్ బయటకు పంపించారు. అసలు ఆవిడ యాక్టింగ్కి టేక్ ఏ బౌ ఇచ్చుకోవాలన్నమాట, టేక్ ఏ బౌ అనమాట. అసలు అంత యాక్టింగ్ అసలు ఎలా చేస్తుందండి ఆవిడ, అంత ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి యాక్టింగ్ మీద, ఆవిడ రోల్ చేసే క్యారెక్టర్ మీద ఆవిడకి ఎంత ఇంట్రెస్ట్, గేమ్ మీద ఉన్న పట్టుదల అలా చేస్తుందన్నమాట మొత్తానికి. సో నాకు సారు ఇలా అంటారనమాట, ఏమని, ఒక్కసారి బాగుంటుంది, ప్రతిసారి వాళ్ళకి కోపం వస్తుంది. ఏమంటున్నారంటే కనుక, ప్రతిసారి దొంగతనం నువ్వు చేస్తానే ఉన్నావు, 1, 2 అంటే ఓకే, కంటిన్యూగా చేస్తానే ఉంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా అమ్మా అని చెప్పి నాకు సార్ చెప్తుంది అనమాట. చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారన్నమాట నాకు సార్. దాని తర్వాత మన సంజన గారు ఊరుకుంటారా, మళ్ళీ తిరిగి ఒక మాట అన్నారన్నమాట, సార్ నేను 10% చేశాను సార్, 90% ఇంకా అలాగే దాగుంది సార్, నాకు చేయి కొరుకుతుంది సార్, దొంగతనం చేయకపోతే అంటదన్నమాట. చూడండి, 10% చేస్తేనే ఇలా ఉంటే ఇంకా 90% చేస్తే ఎలా ఉంటుందో, నాకు చేయి కొరుకుతుంది సార్ అంటదన్నమాట. అసలు హిందీ కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ జోడించి మాట్లాడుతుంది అనమాట ఆమె స్వీట్గా. నాకు సార్ ఇలా అంటారనమాట, మిడ్ వీక్ హౌస్తో వెళ్ళిపోయే ముందు హౌస్ వాళ్ళతో మాట్లాడదాం, మన టీవీ రివీల్ అని చెప్తారనమాట. ఫస్ట్ సుమన్ అన్నని గురించి చెప్పమంటారనమాట. సో అందరూ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళే ముందు హౌస్లో ఇండివిజువాలిటీ వాళ్ళ గురించి చెప్పాలన్నమాట. సో వెళ్తా బిగ్ బాంబ్ కూడా వాళ్ళ మీద లాంచ్ చేయాలి. ఇప్పుడు సుమన్ అన్న గురించి సంజన గారు ఇలా చెప్తారు, స్టాండ్ తీసుకోడండి, పుష్ చేయాలి, ప్రతిదీ పుష్ తర్వాత ఏం చెప్పినా చేయడు, హ్యాండ్ వాష్ చేసేసుకుంటాడు, అంటే అంత ఇంట్రెస్ట్గా చేయడని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. ఇక్కడ ఆ మాట ఎందుకంటే కనుక, సుమన్ గారు దాని తర్వాత సంజన గారు ఆ రోజు ఆడే గేమ్లో సంచాలకుగా శ్రీజ వ్యవహరిస్తుంది కదా. సో అప్పుడు వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉంటారంట. సుమన్ అని ఏమంటారు శ్రీజ గారితో, మేడం మీరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీరు వెళ్ళండి, నేను కొంచెం ఇద్దరు నడుచుకుంటూ వెళ్దాం, నేను స్లోగా నడుస్తాను, అక్కడ మీరు వెళ్ళంగానే బజర కొట్టనని చెప్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే రివర్స్ అవుతుంది, సుమన్ అన్న కొంచెం పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు, ఆవిడ నడుచుకుంటా కూడా రాదు, సుమన్ అన్న బజర కొడతాడు. సుమన్ అన్న ఏమనుకుంటాడు, అందరి ముందు ఏంటి సార్ ఆవిడ నా కోసం సాక్రిఫై చేసిందా, నేను ఆవిడకి సాక్రిఫై చేశానా సార్ అని చెప్పి అర్థం కావట్లేదని చెప్పి ఆ రోజు ఆయన క్వశ్చన్ చేస్తాడనమాట. బట్ ఇక్కడ సంజన గారు ఏం చెప్తారంటే కదా, చాలా బ్రిలియంట్ అండి అసలు ఆవిడ మాత్రం అంత బ్రిలియంట్గా ఆన్సర్ చేస్తారంటే ప్రతిదీ ఆవిడ చెప్తుంది, సార్ నేను ఆయన యొక్క మైండ్ సెట్ టెస్ట్ చేస్తున్నాను సార్, ఆయన అలా చేస్తాడో లేదో అని చెప్పి నేను అనుకున్నాను సార్, బట్ ఆయన అయితే కనుక నా మాట విని ఆయన అయితే కనుక పరిగెత్తకూడదు కదా సార్, లాజికే కదా ఇది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక మాట మీద ఉన్నారు, ఒక మాట అనుకున్నప్పుడు ఏంటంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళాలి, ఈయనేమో పరిగెత్తాడు, ఆవిడ నించో ఉంది, బట్ తను చీట్ చేసినట్టుగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి నాకు సార్కి దిమ్మ తిరిగే లాజిక్తో ఆన్సర్ ఇచ్చిందనమాట. అక్కడతో సుమన్ అన్నకి సౌండ్ లేవు, మతి చెడిపోయింది దానికి అయితే కనుక. నాకు సార్ అంటారు ఏమని, ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదని, అంటే ఇప్పుడు కూడా ఏం మాట్లాడాల కూర్చున్నాడు, ఆయన వరకు అక్కడ అయిపోయిందనమాట. శ్రీజ గురించి ఏంటంటే కనుక, శ్రీజ గురించి ఏం చెప్తుందంటే సంజన గారు, సార్ 1000% వర్స్ట్ ఆర్గ్యుమెంట్స్ నుంచి 300% వర్స్ట్ ఆర్గ్యుమెంట్కి వచ్చింది సార్,
3 అవర్స్లో జరిగే డిస్కషన్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సార్, అది ఒక 10 మినిట్స్కి వస్తే చాలా బాగుంటుంది సార్ అని చెప్తుంది అనమాట. నిజంగానే ఆ మాట, ఎందుకంటే కనుక సంజన గారు చెప్పిన ప్రతి ఒక్కళ్ళ గురించి హౌస్మేట్స్ ఆవిడ కళ్ళకు కట్టినట్టు చెప్పింది. తనకున్న అబ్జర్వేషన్ హౌస్లో నాకు తెలిసి ఎవ్వరికీ లేదు. ఒక హౌస్లో ఒక పర్సన్ తన యొక్క టాస్క్ తను వ్యవహరిస్తూ అందరి యొక్క యాటిట్యూడ్స్, బిహేవియర్స్, ఎవరెవరికి లింకేజ్ ఉన్నాయి, ఎవరెవరు ఏంటి అని చెప్పి కూడా ఆలోచించి అందరితో కలిసిమెలిసి ఉంటుందంటే షీఈస్ సూపర్ గ్రేట్ గేమ్ అనమాట. తను ఎక్సలెంట్గా ఆడుతుందన్నమా అని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో అలా చెబుతూ శ్రీజ గారికి మంచిగానే చెప్పింది. సో ఆవిడ ఇంప్రూవ్ చేసుకుందని చెప్పింది అనమాట. తర్వాత ఇంకా తను కూర్చుంటుంది. దాని తర్వాత థర్డ్ వన్ ఫ్లోరా సైని గురించి ఏం చెప్తుంది సార్, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ గర్ల్స్. ఫస్ట్ వీక్లో వాళ్ళతో గొడవ అయింది, ఇప్పుడు కలిసిపోయారు, ఫ్రెండ్షిప్స్ అని చెప్పి చెప్తుంది అనమాట. సో దాని తర్వాత తెలుగు నేర్చుకోవాలి సో తనకి అదొకటే ప్రాబ్లం ఉంది అని చెప్తుంది అనమాట. సో నిజమే ఆ మాట, తనకి హిందీ ఒకటే వచ్చు సో తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో నాకు సార్ కూడా ఓకే అంటారు. ఫోర్త్ వన్, ది మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ బిగ్ బాస్ హౌస్ తెలుగు 9లో ఉన్న మన తనుజ మేడం గారు. తనుజ మేడం గురించి చెప్తానమాట. ఇలా చెప్తుంది సంజన గారు, కోపం వస్తే బాగా అరుస్తుంది సార్, అస్సలు కోపం వస్తే స్కూల్ ప్రిన్సిపల్ లాగా గై గై అని పడుతుంది సార్ అని చెప్పి చెప్తుంది అనమాట. అలా చెప్తూ ఇంకా ఏం చెప్తుంది అంటే కనుక సంజన గారు ఆ కాఫీ తంది దాచిపెట్టేస్తారు కదా, సో ఆ కాఫీ ఏదైతే ఉందో తీసేసి దాచిపెట్టేసింది యాక్చువల్లీ సంజన గారే. ఎందుకంటే కనుక సో తను పద్దాక నా మీద అరుస్తుంది సార్, గన్ పెట్టి షూట్ చేస్తున్నట్టు చెప్తుంది సార్ అని చెప్పి చెప్తారనమాట సంజన గారు. సో ఆ వర్డ్స్ నాకు నచ్చలేదు సార్, తనకి తెలియాలని చెప్పి తన అవసరం అని చెప్పి ఇలా చేశాను సార్ అని చెప్పి చెప్తుంది అనమాట. తర్వాత తనుజ లవ్ యూ మేడం అని చెప్తుంది, లవ్ యూ టూ అని చెప్తుంది అనమాట సంజన గారు. ఇక్కడ బర్నీ అన్న హౌస్లోనే అందరికన్నా వయసులో పెద్ద ఆయన, అన్నీ చూసిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, అందరినీ ఎలా ఆడాలో, అందరినీ ఏ విధంగా ఆటలో నడిపించాలో అన్నీ తెలిసిన వ్యక్తి బర్నీ అన్నే. తనని ఎలిమినేట్ చేయడానికి ముందు ప్లాన్ చేస్తాడని చెప్పి అన్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ మన ప్రోమోలో బర్నీ అన్న ఫేక్ అని ఎందుకు చెప్పానంటే, బర్నీ అన్న ఫేక్ అంటే ఈ వీక్ మొత్తం మీద, ఈ సీజన్ అంతా మీద కాదనమాట. బర్నీ అన్న ఫేక్ అంటే ఇక్కడ ఈవిడ డెసిషన్లో ఇక్కడ ఫేక్. ఎందుకంటే అందరితో పాటు స్టాండ్ బై తీసుకున్నప్పుడు ఏమన్నా ఉంటే అక్కడ కాల్ తీసుకోవాలి. ఇక్కడ తన ముందు రియల్లీ సంజన గారు మిస్ యూ, రియల్లీ సంజన గారు వీఆర్ మిస్ యూ అని చెప్పి ఆ వర్డ్స్ చెప్తే అది స్టాండ్ తీసుకున్నట్టు అనిపించదు అనమాట. అదొక పాయింట్ నాకు అనిపించింది. సంజన గారు ఇలా చెప్తారనంట, బర్నీ గారు సంజన మిస్ యూ అని చెప్పంగానే సంజన గారు ఐ డోంట్ థింక్ సో బర్నీ గారు, మీ తరపు నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు సార్ అంటారు అదేంటి బర్నీ నువ్వేగా ఓటేసావు తనని బయటికి పంపించడానికి అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. అది నిజమే, తనే కదా ఓటేసింది హౌస్లో నుంచి పంపించడానికి. సో అక్కడతో బర్నీ గారికి కూర్చుంటారనమాట. దాని తర్వాత మెయిన్గా సంజన ఇంకో మాట చెప్తారు ఆయన గురించి. సార్ తను అన్న అని పిలుస్తాను సార్, తనని ప్రాబ్లం ఉన్నప్పుడే మన ముందు నుంచోవాలి, స్టాండ్ తీసుకోవాలి మన గురించి. నార్మల్గా అన్న చెల్లి ఇది ఏం లేదు సార్, స్టాండ్ తీసుకున్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు సార్ రిలేషన్ వేస్ట్ సార్ అంటే చెప్తుంది అనమాట. ఫోర్త్ వన్ ప్రియా గురించి అయితే అంత కామెంట్స్ అయితే ఏం లేవు. తను ఏంటంటే కనుక గొంతు పెద్దగా ఉంటుందని చెప్పి చెప్తుంది అనమాట. తన వాయిస్ సంజన గారు అయితే కనుక అది గాడ్స్ గిఫ్ట్స్ సార్, తనకైతే కనుక గాడ్స్ గిఫ్ట్స్ సార్ అని చెప్తుంది అంతా. కళ్యాణ్ తను చేంజ్ అవుతున్నాడు సార్, తను ఎందుకు చేంజ్ అవుతున్నాడు సార్, ట్రయాంగిల్ నుంచి రెక్టాంగిల్కి వచ్చారు సార్ అని చెప్తుంది అనమాట. ఇక అసలు రెక్టాంగిల్లో ఎవరే ఉందంటే డీమాన్ పవన్, దాని తర్వాత తనుజ, ప్రియ, కళ్యాణ్, వీళ్ళు రెక్టాంగిల్. ట్రయాంగిల్ ఎవరు ఉందంటే కనుక తనుజ పక్కకి వెళ్ళిపోయింది, రితు చౌదరి, డీమాన్, కళ్యాణ్, వీళ్ళు అనమాట. ఇది ట్రయాంగిల్ రెక్టాంగిల్ యొక్క స్టోరీ. ఇప్పుడు రీతు గురించి చెప్తారనమాట సంజన గారు. రీతు గురించి ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టాపిక్ ఉంది. ఆ టాపిక్ చెప్పుకునేటప్పుడు వీళ్ళ గురించి కొంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే కదా వాళ్ళ గురించి చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, రాము రాతుల గురించి కూడా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. బర్నీ అన్నకి చెప్పినట్టుగా చెప్తాను అనమాట. రీతు యాక్చువల్లీ తను అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలి సార్.
షీఈ్ స్వీట్ హార్ట్, తన యొక్క మంచి హృదయం సార్ తనది. బట్ తను ఇంకా తెలుసుకోవాలి సార్ హౌస్లో ఎవరేంటో, తన యొక్క ఇండివిజువల్ గేమ్ తను ఆడాలి సార్, ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆడకూడదు సార్ అని చెప్పి చెప్తాను అనమాట. రాము అసలు హౌస్లో 2 క్యారెక్టర్లు 2 నాలుకలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఒక మాట వీళ్ళ దగ్గర ఒక మాట, వాళ్ళకి గొడవ పెట్టడం వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పడం చేసే మనిషి ఎవరైనా వ్యక్తి ఉంటే కనుక అది ఎవడో కాదు, రాము రాథోడ్. అసలు ఫుల్ ఫైర్ అవుతుంది తన మీద సంజన ఫ్లోరా కాఫీ ఇష్యూ దగ్గర. ఇప్పుడు చూడండి, నేను రామ్ గురించి చెప్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కొంతమందిని చిన్నగానే చూస్తాను, కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుందని చెప్పి సంజన గారి గురించి నలుగురు తగ్గుచేటప్పుడు చెప్తానమాట. తన కోపం వచ్చి చంపేస్తా అంటది, చంపేస్తా బిడ్డ, చీప్ అంటావా నన్ను? మేడం నేను అనలేదు మేడం, నేను ఎప్పుడన్నా మేడం, వీడియోస్ ఉన్నాయి నేను చూసా. సంజన గారి చంపేస్తా బిడ్డ మామూలుగా ఉండదు నీకు నాతో పెట్టుకుంటే. హరీష్తో కూర్చొని నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను, నేను చూశాను. నువ్వు తల మీద పెట్టుకున్నారా? నేను హౌస్లో అందరికన్నా చిన్నోడివి, నువ్వు 14 years కిడ్లా ట్రీట్ చేస్తా నిన్ను, నువ్వు అలాగే బిహేవ్ చేస్తావు కాబట్టి నిన్ను నా తల మీద పెట్టుకుంటే నువ్వు నా తలనే ఫుట్బాల్తో కొడతావా? చంపేస్తా బిడ్డ నీకుంది హౌస్లోకి వచ్చాకని చెప్పి తను 100% మారాలి సార్, అలా ఉండకూడదు సార్, తన బిహేవియర్ రాంగ్ సార్ అని చెప్పి రాము రాథోడ్ గురించి అయితే చెప్తుంది అనమాట. ఇప్పుడు హరీష్ గారు, అసలు హరీష్ గారు హౌస్లో హైజీనిక్గా లేడు, అలాగే వంట చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంది. డీటెయిల్గా చెప్తాను చూడండి. అమ్మయ్య థ్యాంక్ గాడ్, సంజన అనమాట ఇప్పుడు చెప్తా. అమ్మయ్య థ్యాంక్ గాడ్ నాకు సార్ వీకెండ్ వచ్చింది, డ్రెస్ చేంజ్ చేశాడు సార్. చెప్పాలంటే భయం వేస్తుంది సార్ వీని గురించి, ఏం చెప్పాలి, చెప్తే మళ్ళీ గొడవ అంటది సంజన. వాటర్ బాటిల్ ఒక టేబుల్ మీద పెడితే తప్పే సార్, వాటర్ బాటిల్ టేబుల్ మీద కూడా పెడితే తప్పే, ఎందుకంటే కనుక వాళ్ళందరూ ఓనర్స్గా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు సార్, మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడామా సార్ అంటది సంజన నాగ్ సార్తో. సో అలా అంటూ వాటర్ బార్ గురించి అయిపోయింది. దాని తర్వాత బయటకి వస్తే నేనేంటో చూపిస్తా అంటారు సార్ పద్దాక. అంటే మేమేంటో చూపించలేదు సార్, మాకు పవర్స్ లేవా సార్, మేమేంటో బయట చెప్పుకుంటున్నాం ఇలా అని చెప్పి చెప్తుంది అనమాట. హరీష్ దీనికన్నా ముందు చెప్తుంది, ఇక్కడ చేయి లేపితే స్మెల్ వస్తుంది సార్, 3 days అదే బట్టలు వేసుకొని చెప్తున్నారు సార్. అసలు ఇది మాట్లాడించింది ఎవరో అందరికీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆ మాటలన్నీ మాట్లాడుతుంది తన ఓన్ కాదు, ఇదంతా పెద్ద స్క్రిప్ట్ అనమాట. సో అది గమనించాలి అందరూ. ఇక్కడ హరీష్ కాల్ తీసుకొని చెప్తాడనమాట, నాకు క్లాత్స్ లేవు సార్, ఇది నాకు క్లాత్స్ లేవు సార్, నేను అయినా హైజీనిక్గానే మెయింటైన్ చేస్తాను, ఏ రోజు ఏ మాట రాలేదు, కావాలంటే మీరు హౌస్లో కూడా అడగండి, హౌస్లో వాళ్ళు కూడా చెప్తే నేను నిజంగా ఒప్పుకుంటాను సార్, నాది మిస్టేక్ అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్తాడు. సంజన గారు చెప్తా, ఇది హరీష్ ఇలా చెప్తాడు అనమాట, ఇది మన హౌస్ అనుకుంటాం సార్, బట్ తన హౌస్ అనుకుంటుంది సార్ అని చెప్పి సింపుల్గా ఇస్తాడు అన్నమాట కట్ ఆఫ్. నాకు సార్ చెప్తారు, ఏంటి ఫింగర్కి ఏమైంది నీకు అని చెప్పి. హరీష్ అంటారు, తప్పున్న ప్రతి చోట నేను ఏళ్ళు చూపిస్తాను సార్, సో అందుకని చెప్పి ఇలా కట్ అయింది సార్ అని చెప్తాడు అనమాట. నాకు ఇది కొంచెం ఓవర్గానే అనిపించింది హరీష్ చెప్పిన మాట మాత్రం. ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి ఏదైనా క్వశ్చన్ చేసి అడుగుతున్నారంటే కనుక ఆన్సర్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. సో కరెక్ట్గా ఉండాలి అంటేనే లాస్ట్ టైం ఆల్రెడీ బిగ్ బాస్ 8లో ఇలాంటివే కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినందుకు ఆన్ ది స్పాట్ ఆ వీక్లోనే అతన్ని ఎలిమినేట్ చేశారు. సెమీఫైనల్ వరకు వెళ్ళే వ్యక్తి, పేరు చెప్పకూడదు, పేరు నేను చెప్పట్లేదు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే బిగ్ బాస్ హౌస్లో మనం వెళ్ళినప్పుడు కొంచెం తగ్గి ఉంటేనే బెటర్. సో హరీష్ గురించి అయితే కనుక మెయిన్ అది. డీమాన్ గురించి కూడా కరెక్ట్గా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. డీమాన్ని నేను ఒక తమ్ముళ్ళలా చూశాను నాకు హ్యాబిట్ ఒకటి ఉంది సార్, నేను ఇంట్లో తిరుగుతూ ఉంటే కనుక నేను చిన్నపిల్లల్ని ఫీడ్ చేసినట్టు పిలుస్తాను సార్, అది నేను ఇంట్లో కూడా అంతే సార్ అని చెప్పి చెప్తాను అనమాట. బట్ రితుకి తినిపిస్తున్నా అసలు ఓర్చుకోలేకపోతున్నారు సార్, అది కూడా తట్టుకోలేకపోయారు సార్. రితు చెప్తుంది నా రోటీయే నాకు ఇవ్వమని చెప్పి, అయినా కూడా అది తట్టుకోలేకపోతున్నారు సార్ అని చెప్పి తను కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. రితుని సేవ్ చేయలేదు, తను క్యాప్టెన్ చేసినప్పుడు సంచాలకుగా ఉంది. యాక్చువల్లీ అసలు రితునే కారణం డిమాండ్ పవన్ కెప్టెన్సీ రావడానికి, అసలు రితునే కారణం డిమాండ్ పవన్ని ఎంకరేజ్ చేయడానికి, అసలు రితునే కారణం ఇప్పుడు డిమాండ్ పవన్ కెప్టెన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డేస్లో సక్సెస్ఫుల్గా నడవడానికి.
ఇక్కడ అంత చేసిన రితుని ధమాలని చెప్పి కింద పడేసేసాడు సార్. సపోర్ట్ ఇవ్వకుండా, ఎలిమినేషన్లో ఉంది అని చెప్పి, నామినేషన్లో ఉందని చెప్పి కూడా తనని సేవ్ చేయకుండా వేరే వాళ్ళని చేశాడు సార్. అది ఎలా సార్? అది తన అసలు హార్ట్ లేదని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి ఒక్క మాటలో తేల్చిపడుతుంది సార్. తర్వాత ఇమాన్యుయల్, 12వ వ్యక్తి ఇమాన్యుయల్కి నాకు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు సార్. సచ్ ఏ కైండ్ పర్సన్. తనంటే నాకు చాలా ఇష్టం. తను ఒక కొడుకులా చూస్తాను, తను నన్ను ఒక అమ్మలా చూసుకుంటాడు. గుడ్ రిలేషన్ సార్. దాని తర్వాత నేను చెప్పాను సార్ ఫస్ట్ వీక్లో తను అరిచాడు అని చెప్పి, అరవకు తగ్గు అని చెప్పి చెప్పాను సార్. తను అర్థం చేసుకున్నాడు. ఏడుస్తున్నాడు. ఇద్దరిలో కప్పు ఎవరో అనుకుంటున్నారు. ఇక్కడ ఏడుస్తాడు అనమాట ఇమాన్యుయల్ బ్రదర్. ఏడవకు, ఇద్దరిలో కప్పు ఎవరిదో, నాదైతే కాదు, నీకే ఖచ్చితంగా కప్పు అని చెప్పి చెప్తుంది అనమాట. కప్పు నీదే ఇమ్ము అని చెప్తారు. ఇమ్ము ఎమోషనల్ అవుతే ఇలా చెప్తాను అనమాట. అమ్మలా చూసుకున్నాను సార్, ఫీలింగ్ అమ్మలా చూసుకున్నాను సార్. ఆవిడ హౌస్లో 15 మెంబర్స్ ఉన్న 14 మెంబర్స్ ఒకటి, ఆవిడ మాత్రం ఒకటి సార్. ఆవిడ మైండ్ సెట్టే వేరు సార్. ఆవిడ థింక్ ఆఫ్ లెవెలింగే వేరు సార్. ఒకటి 15 మెంబర్స్ ఒకటి సార్, 14 మెంబర్స్ ఒకటి సార్. తనకంటూ ఒకటి. తను లేకపోతే వంట రోడ్ని అయిపోయానని అనిపిస్తుంది సార్. తను లేకపోతే నేను వంట రోడ్ని అయిపోయానని అనిపిస్తుంది సార్ అని చెప్పి సింపుల్గా డీటెయిల్గా అర్థమయ్యేలాగా ఎమోషనల్గా ఏడుస్తూ అందరికీ చూసేవాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యేలా చెప్పాడు అనమాట ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక. సో ఇక్కడ ఎవరి యొక్క ఇండివిజువల్గా వాళ్ళకి చెప్పేసింది అనమాట సంజన గారు ఎలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సంజన నీ టైం వచ్చింది, ఇంకా హౌస్లో నుంచి వెళ్ళిపోయే టైం ఆసనమైంది, బాయ్ బాయ్ చెప్పేసి అందరికి చెప్పి అందరూ బాయ్ బాయ్ చెప్తుంది, అయిపోయింది. ఇంకా వెళ్తూ ఉంటే కనుక నాకు సార్ 4-5 సార్లు పిలుస్తారు. 5వ సంజన 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 అని పిలవగానే ఇంకా సార్ సార్ అని చెప్పి అసలు ఎంత యాక్టింగ్ అనమాట. మహానటి ఆస్కార్ అవార్డు ఇచ్చేసేవచ్చు అనమాట మహానటికి. ఆవిడ సంజన గారు చేసిన ఆవిడ బ్రిలియన్స్కి ఇవ్వాలి. ఆవిడ యొక్క పాత్రలో ఆవిడ 100% ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు చూసారా, దట్ ఈస్ ద 100% ఎక్సలెంట్ అనమాట. స్టేజ్ మీదకి వస్తుంది, ఒక చిన్న లాజిక్ పెడతానమాట నాకు సార్. ఈవిడ 0%తో ఉంది కదా బ్యాటరీ, 100% అవ్వాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి, అది నువ్వు కాదు హౌస్లో ఉన్న వాళ్ళు అని చెప్పగానే ఫస్ట్ సాక్రిఫైస్ ఇమాన్యుయల్ బ్రదర్తోనే స్టార్ట్ అవుతుంది. తన యొక్క కెప్టెన్సీ టాస్క్ని సాక్రిఫైస్ చేయమని చెప్తారనమాట. కెప్టెన్సీ టాస్క్ అయితే కనుక ఇమాన్యుయల్ బ్రదర్ ఏం ఆలోచించకుండా సాక్రిఫైస్ చేస్తాడు. 25% బ్యాటరీ అనేది పెరుగుతుంది. తను సాక్రిఫైస్ చేస్తూ ఒక మాట చెప్తాడనమాట అందులో హౌస్లో అందరికీ, సారీ ఫ్రెండ్స్ నేను ఇలా ఇచ్చేయకూడదు, బట్ ఏంటంటే కనుక తను హౌస్లోనే ఉంటేనే ఆ కిక్ వేరేలా ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది, అందుకని చెప్పి కెప్టెన్సీ టాస్క్ని ఇచ్చేస్తున్నాను, కావాలంటే మళ్ళీ ఆడి గెలుచుకుంటాను, ఆ సత్తా నాలా ఉందని చెప్పి సూపర్గా చెప్తాడనమాట. అది బాగా నచ్చింది నాకైతే కనుక. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరంటే కనుక తనుజ ఏంటంటే కాఫీ సాక్రిఫైస్ చేయమని చెప్తారన్నమాట. తను ఆలోచించుకొని డిస్కస్ చేసుకుని అది చేసుకొని ఇది చేసుకొని చివరికి తనైతే కనుక కాఫీ సాక్రిఫైస్ చేస్తానని చెప్తుంది. దాని తర్వాత థర్డ్ వన్ శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది కరెక్ట్ కాదనిపించింది. అన్ని జతలు రిటర్న్ ఇచ్చేసి ఒక జత పెట్టుకోమని చెప్తారనమాట, ఒక డ్రెస్. సో అలా అది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే కనుక పొద్దున ఒక జత సాయంత్రం ఒక జత వేసుకుని అట్లీస్ట్ ఒక 2 pairs అనేది మినిమం ఉండాలని చెప్పి తను ఇవ్వలేదు క్లాస్. తర్వాత ఫోర్త్ వన్ సుమన్ అన్న సిగరెట్ నో స్మోకింగ్ హౌస్లో ఉన్నంత వరకు అని చెప్పారు. ఆయన దానికి ఆలోచించుకుని ఒప్పుకోడు ఖచ్చితంగా, తను కూర్చుంటాడు. 5th వన్ రితు చౌదరి నిజంగా సూపర్ అబ్బా. ఆడియన్స్ యొక్క హృదయాన్ని గెలిచేస్తుంది. హెయిర్ కట్ చేసేసుకుంటుంది మొత్తం, హాఫ్ హెయిర్, సూపర్ అన్నమాట, సూపర్ అది. దాని తర్వాత బర్నీ అన్న తన యొక్క బాక్సు అమ్మ గురువుది తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు. సూపర్ కదండి, చూసారా. ఇక్కడ ఆలోచిస్తే మీరు ఉన్న 6 మెంబర్స్లో 4 మెంబర్స్ సాక్రిఫైస్ చేశారు, 2 మెంబర్స్ చేయలేదు. చేయని వాళ్ళు ఎవరంటే కనుక సుమన్ అన్న. వీళ్ళ ఇద్దరితో హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్, తనుజ, భరణి, దాని తర్వాత రితు చౌదరి, వీళ్ళ నలుగురితో బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరితో ఏ ప్రాబ్లం ఉండదు, ఆవిడకైతే కనుక పెట్టుకోదు. ఇంకా వాళ్ళతో బాగా ఇంకా పాజిటివ్గా రిలేషన్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళ ఇద్దరితో ఏమన్నా గొడవ జరగబోతుందా నెక్స్ట్ వీక్లో, శ్రీజాతో కానీ భరణి గారితో కానీ. ఆల్రెడీ శ్రీజాతో కానీ సుమన్తో కానీ. సుమన్కి సంజన గారికి అయితే అసలు పడదు. టాస్క్లో కూడా మనం చూసాము, ఎలిమినేషన్ కూడా వాళ్ళతో చేసుకుంటూనే ఉంటారు. అక్కడ నుంచి అయిపోయిన తర్వాత
మళ్ళీ ఇంకా ఈ డిస్కషన్ అంతా అయిపోతే టాపిక్ హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నారు అనగా సంజన గారు మన ప్రితు అను డీమాన్ పవర్ ఆల్రెడీ నీ అమ్మ గోల చెప్పారు నువ్వు ఇలా ఉండొద్దు రీతు ఇండివిజువల్గా అంటే మళ్ళీ హగ్గింగ్లు, మళ్ళీ ఏడుపులు, పెవ్వబొబ్బులు. ఎందుకు మనకు అవసరమా? సో అక్కడితో అయిపోయింది. ఇంకా హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నానగా హరీష్ సుమన్ కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సుమన్ గారు, సార్ ఆవిడ ఊసరవల్లి సార్, అసలు ఆవిడ ఒక్కొక్క రంగు మారుస్తూ ఉంటుంది సార్, అసలు ఆవిడ వేస్ట్ సార్ అని చెప్తారు అనమాట. హరీష్, నా మీద లేనిపోనివన్నీ చెప్తుందండి. లాస్ట్ వీక్ ఏమో ఆడవాళ్ళ దగ్గర పెద్ద ఇష్యూ చేసింది, ఇప్పుడేమో హైజీనిక్గా లేను, డ్రెస్ బాగా ఒకటే ఉంచాను, వంట సరిగ్గా లేదని చెప్తుందండి. సో నా మీద ఇలాంటి నెగిటివ్ రూమర్స్ చేస్తుంది. బయట చూడరండి, అలా అంతమంది చూస్తారు కదా, ఏమనుకుంటారండి అని చెప్పి కావాలనే అలా చేస్తుంది ఆవిడ అని చెప్తారనమాట. చాలామంది చూస్తూ ఉంటారు, స్టాండ్ తీసుకో సుమన్ అన్న ముందు చూడండి, ఇక్కడ స్టాండ్ తీసుకోదు అని చెప్తానమాట. సుమన్ అన్న ముందు చెప్తే సుమన్ అన్న ఏం స్టాండ్ తీసుకుంటాడు? ఆయన అసలు ఒకళ్ళ మాట వింటాడు, ఆయన ఓన్ స్టాండ్ తీసుకుంటాడు. ఆయన గురించి చెప్పడం బాగానే ఉంది, మరి అసలు ఓవర్ యాక్షన్ కాదు. హరీష్ గారు డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్తారన్నమాట. హరీష్ గారు డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఇక్కడ ఉంది ఏంజల్ అంటాడనమాట. ఏంజల్ ఇంద్రా బాబు, అసలు నాకు ఆ మాటకి ఫీజు ఎగిరిపోయింది. 2-3 సార్లు వెనక్కి పోయి మరి విన్నా ఆ మాట. ఏంజల్ అంటాడు, ఏమో ఏంజలా అసలు నేనేమన్నా వేరేది అన్నాడే అనుకున్నా, ఏంజల్ అనగానే నాకు ఫీజులు ఎగిరిపోయింది. ఇన్స్టాగ్రామ్లో చాలామంది పెట్టారు అలా, డెవిల్ ఈజ్ బ్యాక్ కానీ ఏంజల్ కింద. దాని తర్వాత బిగ్ బాస్ నాకు సార్ అయితే కనుక ఆడియన్స్ని అడుగుతారు, ఈ వీక్ ఓనర్స్ టెనెంట్స్ మధ్యలో ఏమన్నా జరిగినాయా మిస్టేక్స్, టెనెంట్స్ ఏమన్నా సరిగ్గా ఆడట్లేదని చెప్పి అడుగుతారనమాట. సో ఓనర్స్ టెనెంట్స్ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఓనర్స్ వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ని వాడుకుంటూ టెనెంట్స్ని ట్రీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ టెనెంట్స్ సరిగ్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అప్పుడున్న కెప్టెన్స్ ఎవరైతే కదా డీమాన్ పవన్ గారు గట్టిగా పెడతాయి అక్షంతలు. దాని తర్వాత శ్రీజ మిస్టేక్ చేసింది ఇక్కడ. ఏంటి, సంచాలకుగా ఉన్నప్పుడు ఎవరైతే మన ప్రియా, దాని తర్వాత సుమన్ అన్న, దాని తర్వాత సంజన గారు ఆడుతున్న దాంట్లో యాక్చువల్లీ ప్రెజర్ ప్రెస్ చేసింది ఎవరంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా ప్రెస్ చేసింది. సో సంజన గారే ప్రెస్ చేశారని చెప్పి చెప్తారనమాట. అక్కడ బజర్ మీద చేస్తారు కానివ్వండి, బట్ బజర్ ప్రెస్ చేసినప్పుడు ఏంటి, సౌండ్ రావాలి కదా, సౌండ్ రాదు. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మాటలు విన్నారు అని చెప్పి ప్రియా ఏమో తన డెసిషన్ మార్చుకొని నాకొద్దు సంజన గారికి ఇవ్వని చెప్తుంది. సో ఆ మాటలన్నీ విని శ్రీజ ఏం చేస్తుంది, నేను ఆ మాట వినలేదు, ఖచ్చితంగా ప్రియాగా అని చెప్పి తను చెప్తుంది అనమాట. అది ప్రియా తీసుకోలేదు, ఏడుస్తుంది అనమాట. కొంచెం ఫ్యామిలీ యొక్క రిలేషన్స్ కదా అని చెప్పి తను కొంచెం అక్కడ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడుస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే అక్కడ నీ యొక్క సంచాలక యొక్క నిర్ణయం బాగాలేదు, తనకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆడియన్స్ చెప్తారనమాట. బిగ్ బాస్ గారు కాల్ వచ్చే వరకు నీ డ్రెస్ అలాగే ఒక డ్రెస్ మీదే ఉండాలి, నువ్వు వేరే డ్రెస్ మార్చుకోవాలని అని చెప్తారు. నేను చెప్పింది ఆల్రెడీ ఈ రోజు కూడా స్టిల్ తన ఆ డ్రెస్ మీదే ఉంటుంది. అక్కడ ప్రియాతో కూడా మాట్లాడతారు నాకు సారు, ఏంటి నువ్వు ఎందుకు ఏడ్చావు అని, ఎమోషనల్ అయ్యామని చెప్తారంట. అలా చెప్పి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారనమాట నాకు సారు. ఒక బౌల్ ఉంది, బౌల్లో కప్పలు ఉన్నాయి, అన్ని కప్పలు ఎదడానికి బయటికి పరిగెత్తుతూ ఉంటాయి. అదొకటి చెప్పేసి ఒక కప్ప మాత్రం ఎవరి మాటలు వినిపించుకోకుండా పైకి వెళ్ళిపోయి బయటకు వస్తారనమాట. ఆ కప్ప చెవిటిది. ఇక్కడ మెసేజ్ చాలా అంటే చాలా మంచిగా చెప్పారు. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో చెప్తారని చెప్పి నువ్వైతే కనుక అలా ఆలోచించొద్దు, నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకో. సో అప్పుడే మన యొక్క భవిష్యత్తు మనమే రాసుకోవాలని చెప్పి సింపుల్గా నైస్గా చెప్తారనమాట. చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే కనుక. సో అక్కడితో టాపిక్ అయిపోయింది. ఇప్పుడు రాము యొక్క టాపిక్ డిస్కషన్ చేసుకోవాలి. ఇక్కడైతే కనుక రాము యొక్క టాపిక్ డిస్కస్ చేసుకోవాలంటే ఏంటంటే కనుక రాము ఇక్కడ ఏం చేస్తాడంటే, ఆ రోజు కాఫీ పెట్టారు కదా, ఒక కాఫీ కిచెన్లో ఎక్కువైపోయిందని చెప్పి ఆ కాఫీ ఏం చేస్తాడంటే రాము అక్కడ డీమాన్ పవన్, రితు చౌదరి, తనుజ దగ్గర ఒక మాట చెప్తాడు, ఇక్కడికి వచ్చి సంజన దగ్గర ఒక మాట చెప్తాడు. అక్కడ ఒక మాట ఇక్కడ మాట చెప్తే తనుజాకి అసలు నచ్చట్లేదు. ఆల్రెడీ మన గేమ్లోనే పెద్ద క్లాష్ వచ్చేసింది. రాము 6 మెంబర్స్ టెన్నిస్లో ఒకళ్ళు ఓనర్గా వెళ్ళే గేమ్లో, ఆ బొమ్మల గేమ్లో, ఆ గేమ్లో తనుజ మైండ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆ కిచెన్ దగ్గర ఫుల్ ఫైర్ అయిపోతుంది, ఫుల్ బర్స్ట్ అయిపోతాడు తనుజ.
నువ్వు ఇక మాట్లాడరాక, నువ్వు ప్రతి దాంట్లో ఏమని ఇన్వాల్వ్ అవ్వమాక, అసలు నువ్వు దేంట్లో రామాకని చెప్పగానే మనోడు తింటా ఉంటాడు అనమాట. తినేటప్పుడు తిట్టడం అనేది చాలా మిస్టేకే. బట్ రాము కూడా ఒకళ్ళ మాట దగ్గర ఒక మాట, అక్కడ ఒక మాట చెప్పి గొడవలు పెడతామని చెప్పి అబ్జర్వేషన్ అందరికీ అర్థమైంది. సో అలా చేయడం కూడా తను రాంగ్ అని చెప్పి నాగ్ సార్ కూడా గట్టిగా ఆయనైతే వాయిచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తారనమాట, వాయిచ్చేస్తారనమాట. ఇక్కడ లత్కోర్ హరీష్ ఏదైతే 5 మెంబర్స్ టెనెంట్స్లో ఉన్న వాళ్ళని ఒకళ్ళు నామినేషన్లో వేయండి కనుక అప్పుడు నామినేషన్స్లో జరుగుతూ మాట్లాడతా అక్కడ రితు చౌదరి ఉంటుంది, రితు చౌదరి బయట ఉంటుంది, అక్కడ ఉన్నది శ్రీజ, దాని తర్వాత ప్రియా. అలా మాట్లాడతా నేను లత్కోర్ పంచాయతీలను, నేను లత్కోర్ పనులు చేయను అని చెప్పి చెప్తాడనమాట. యాక్చువల్లీ తన అనేది మనిషిని కాదు, అలా పాయింట్లో మాట్లాడతా లత్కోర్ అన్న మాట వాడతాడు అనమాట. అలాంటి వర్డ్స్ వాడకూడదు అన్నప్పుడు వాళ్ళు ప్రియా శ్రీజ చెప్తారు, అయినా కూడా తను వాడతాడు. నాకు సార్ చెప్తారు, నిన్ను రేపటి నుంచి అందరూ లత్కోర్ హరీష్ అని పిలిస్తే నీకు ఓకేనా, హౌస్లో నేను రేపన అంటారు. దాని తర్వాత హరీష్ నువ్వు లత్కోర్ పనులు చేస్తున్నావు అని చెప్తే నువ్వు ఊరుకుంటావు అన్నట్టుగా నాకు సార్ అయితే కనుక కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్ను మీరు కాకుండా నువ్వు అంటే కోపం వచ్చిందే, లత్కోర్ అన్న మాట దానికన్నా ఎక్కువ తక్కువ అది కరెక్ట్ అంటావా అన్నట్టుగా నాకు సార్ మనోడికైతే కనుక బాగా గుచ్చారనమాట. గుణపం గుచ్చుకుందని అనుకుంటున్నాను నేనైతే కనుక. మనోడిని ఎవ్రీ వీక్ డిగ్రేడ్ చేస్తున్నారు, దాని వెనక ఏమన్నా సీక్రెట్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ సీక్రెట్ బయటపడే లోపే మనోడు ఎలిమినేటెడ్ అయిపోతానని చెప్పి నాకు అనిపిస్తుంది. తన యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ కూడా అసలు బాగాలేదు, చాలా అంటే చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడు నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక. అది సో అలా ఉండొద్దు, మారండి అని చెప్తారు. బట్ ఆయన వీక్లీ అయితే చేంజ్ అయితే అవ్వట్లేదు. ఇంకా ఈ వీక్ నెక్స్ట్ వీక్ నేను చూసి ఆయన అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోవచ్చు. రితు చౌదరి గురించి ఫైనల్గా చెప్తారనమాట. రితు చౌదరి గురించి ఫైనల్గా ఏం చెప్తారంటే, కడవెత్తుకొచ్చిందే కన్నె పిల్ల, నువ్వు కనపడితే చాలు నా గుండె గుల్ల. ఈ మాట ఎందుకంటే నాకు సార్ అంటారు, సో కడవెత్తుకొచ్చిందే కన్నెపిల్ల ఏంటంటే కనుక కుండ ఉండదే, కుండ దించితే అదే కన్నీళ్ళే, కుండ నిండా కన్నీళ్ళే అన్నమాట. ఆ కడవ దించి కన్నీళ్ళు దించేస్తాయి అన్నట్టుగా చెప్తారనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక మెయిన్గా నువ్వు ప్రతిదానికి ఏడుస్తున్నావు, ఆ కడవని దించేసి పక్కన పెట్టేసి అప్పుడు నీ ఆట నువ్వు ఆడతావు. ఎవరి మ్యానిపులేషన్లో నువ్వు ఆడమాక, నీ ఇండివిజువాలిటీలో నువ్వు తీసుకో అని చెప్పి డీటెయిల్గా నాకు సార్ తనకు అర్థమయ్యేలా చెప్తారు. నువ్వు ఎవరి మీద హోప్ పెట్టుకోకుండా నువ్వు ఆ రిలేషన్స్ వదిలేసి నీట్గా ఆడితే బాగుంటుందని చెప్పి స్వీట్ వార్నింగ్ అయితే నాకు సారు తనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కొన్ని సమ్ డిపెండ్స్. సో ఇదనమాట ఈ టాపిక్స్ ఇలా డిస్కస్ అయితే జరిగినాయి పూర్తిగా. సో నాకు తెలిసి సంజనా గారితో బిగ్ ఫైట్ జరగబోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సంజనా గారికి, హరీష్ గారికి, సుమన్ శెట్టికి, ఒక డీమాన్ పవన్కి, వీళ్ళ నలుగురికి మంచి టాస్క్ ఏమైనా పడబోతుందని చెప్పి ఈ వీక్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దట్టు ఏంటంటే దివ్య అల్టిమేట్గా వాళ్ళందరికీ పోటీ ఇస్తుంది గట్టిగా. సో అందువల్లనే మెయిన్ హెడ్డింగ్ నేను పెట్టాను అనమాట. సో ద లేడీస్ సింగం ఈజ్ సంజన అని చెప్పి. సో నిజంగా లేడీస్ సింగమే ఆవిడైతే కనుక వీళ్ళందరూ దొంగలు, వాళ్ళకైతే ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఉతికి ఆరి పారేసిద్ది ఆవిడైతే కనుక. సో మీలో ఎందరికీ ఇలాంటి వీడియోలు, నా వీడియోస్ నచ్చుతాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మనం ఇంకా కొంచెం మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ కూడా చెప్పండి, డెవలప్ చేసుకుందాము. సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో అయితే కనుక మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపటి వరకు కలుద్దాము. సో కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వీడియో కనుక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.